హలో గైస్, వెల్కమ్ టు పిచ్చోనికి. మీరు చూస్తున్నారు పిచ్చోనికి ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడని మన శరణం అన్నయ్య గేమ్ చేంజర్ సినిమా మరికొన్ని రోజుల్లో సంకనాకిపోవడానికి సంక్రాంతికి వస్తుంది. అలాగే మన చిరంజీవి తాత ఉదయ్ కిరణ్ ని చంపేపిచ్చాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మన చిరంజీవి తాత కన్ను మన అల్లు అర్జున్ బాయ్ మీద అయితే పడిందన్నమాట. చిరంజీవి తాతకి ఎందుకు అంత కుళ్ళు కుతంత్రమో ఏమో తెలియదు, కానీ చిరంజీవి తాత ఠాగూర్ సినిమా తీసేటువంటి సమయంలో ఉదయ్ కిరణ్ బతికే ఉన్నాడు కదా. అప్పుడు మన ఉదయ్ కిరణ్ ని చూసి వీడేంటిరా నాయన ప్రతి సినిమా హిట్ కొడుతున్నాడు అని చెప్పి చిరంజీవి తాత రోజు కుళ్ళుతో అన్నం కూడా తినేవాడు కాదంట అప్పట్లో. అయితే చిరంజీవి తాతయ్య ఒక్కటే ఫిక్స్ అయ్యాడన్నమాట. వామ్మో, ఉదయ్ కిరణ్ గాడు వీడు ఇలా ఎదుగుతూ ఉంటే మా రామ్ చరణ్ ని తొక్కేసేటట్టే ఉన్నాడు అని చెప్పి ఆయన చిరంజీవి తాత ఇంటెలిజెంట్ ప్లాన్ తోటి మన చిర్రు తాత ఉదయ్ కిరణ్ ని 2014 జనవరి 5న ఎలాంటి ఆయన మీద డౌట్ రాకుండా కొంతమంది చిల్లర్ గాళ్ళతోటైతే చంపిపించి అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్టయితే క్రియేట్ చేయమని అయితే మన చిర్రు తాత అయితే చెప్పాడనమాట. సో ఈ విధంగా ఉదయ్ కిరణ్ అయితే చనిపోయాడు. అప్పటి నుంచి మన శరణం అన్నయ్య అయితే ఎదుగుతూ వచ్చాడనమాట. అయితే ఇప్పుడు మన చిరంజీవి తాత కన్ను మన అల్లు అర్జున్ అన్నయ్య మీద అయితే పడింది ఫ్రెండ్స్. అయితే రీసెంట్ గా ఒక ట్విట్టర్ లో అయితే ఒక మేమ్ అయితే తెగ వైరల్ అయితే అయ్యిందనమాట. ఆ మేమ్ ఏంటి అంటే, మన చిరంజీవి తాతనంట మన అల్లు అర్జున్ ని ట్రోల్ చేయమని, అలాగే అల్లు అర్జున్ ని ఎకిరియండి అని చెప్పి కొంతమంది పేడ్ బ్యాచ్ తోటైతే మన అల్లు అర్జున్ అయితే ట్రోల్ అయితే మన చిరంజీవి తాత అయితే చేపిస్తున్నాడు ఫ్రెండ్స్. అంతా ఎందుకు, ఒక చదువురాని ముఖంది మన అల్లు అర్జున్ అన్నయ్య గురించి మాట్లాడుతుంది అన్నమాట. అసలు దానికి దిమాకు ఏడుందో ఏమో తెలియదు, కానీ ఇంట్లో పోయి కళ్ళు సీసాలు తాగకుండా పబ్లిక్ ముందొచ్చి ప్రైవేట్ విషయాలైతే అల్లు అర్జున్ అయితే షేర్ చేస్తుందన్నమాట ఈ మీడియా ముందల. ఆమె ఎవతో కాదు, ఈ దొమ్మర్దే. అయితే ఇదంతా చూసినటువంటి కొంతమంది నెటిజన్లైనా అలాగే ట్రేడ్ పండితులు అయినా ఏమంటున్నారంటే, ఈ చిరంజీవి తాత ఎవరిని బతకనియ్యడు, ఏదో ఫ్యామిలీ కాడికే బతకాలి అన్నట్టు చూసుకుంటాడు తప్ప వేరే హీరోలు పైకి ఎదుగుతుంటే ఈయనైతే చూసి కుళ్ళు కుతంత్రంతో అయితే నిండిపుకుంటాడు మొత్తం అని నెటిజన్లైన ట్రేడ్ పండితులు అయినా అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇది చూసిన తర్వాత నాకైతే అసలు మన చిరంజీవి తాత స్థాయి ఏంటి, మరి ఇంత దిగ్గజారి మరి అల్లు అర్జున్ ని ట్రోల్ చేపియడం ఏదైతే ఉందో నాకు కూడా ఏం నచ్చలేదు ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్ గా నాకైతే ఈ చిరంజీవి తాత మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే పోయిందన్నమాట. మరి వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇంకా చిరంజీవి తాత మన అల్లు అర్జున్ ని ఏమేమి చెయ్యాలని ప్లానింగ్ చేస్తాడో ఫ్యూచర్ లో తెలుస్తుంది. అప్పటిదాకా మన చిరంజీవి తాత కుళ్ళు ఎంత నింపుకుంటాడో వెయిట్ చేసి చూడాలన్నమాట. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.